ఎడ్డెమంటే తెడ్డెమనేటటువంటి లక్షణం ఈనాడు ఆంధ్రజ్యోతులకి చాలా పర్ఫెక్ట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు జగన్ వాలంటీర్ల వ్యవస్థ ఇచ్చాడు, వాళ్ళందరూ దుర్మార్గులు. ఇప్పుడు మళ్ళీ అదే వాలంటీర్ల వ్యవస్థ లేకుండా ఎందుకు పనిచేయలేరు? అట్లాగే జగన్ నవరత్నాలు ఇచ్చాడు, అవన్నీ మోసం, అవన్నీ దుర్మార్గం. రోజుకొకటి జగన్ ఏది చేశాడో, ఏది జనానికి రీచ్ అయిందో వాటి మీద అసలు ఏమీ జరగలేదు అని చెప్తా పత్రికల్లో రోజు కథనాల మీద కథనాలు. ఇప్పుడు చిరుజీవులకి వదలలేదు, జగన్ వచ్చాక అసలు చిరుజీవులకి ఏమీ చేయలేదట. అసలు చంద్రబాబు నాయుడు టైంలో వీధి బళ్ళ వ్యాపారులకు కానీ వాళ్ళకి ఏమైనా చేశారా? ఒక్క పథకం అన్న ఉంది అప్పని. ఇది నేను చెప్పగానే జగన్ సూట్ కేసులు పంపించేస్తాడని వాడేటటువంటి వాళ్ళకి వాళ్ళ ఆ సొంటల్ని వాళ్ళకి వదిలేద్దాం. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇప్పుడు ఉన్నది అది రాష్ట్ర ప్రభుత్వ పథకం కాదు, కేంద్ర ప్రభుత్వ పథకం. ముద్రా రుణాలు 10,000 రూపాయల దగ్గర నుంచి దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు. చిరు వ్యాపారులకు అది డబ్బులు. దానికి ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారు? వాలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఫాలోఅప్ చేపిస్తుంది. ఇప్పుడు ఇదివరకు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకమే. చంద్రబాబు గారు ఫాలోఅప్ చేసి ఏం చెప్తారు? ఎప్పటికీ నేను డ్వాక్రా వాళ్ళకి నేనే చేశాను అంటారు కదా. ఎస్, క్రెడిట్ సొంతం చేసుకోండి గ్రౌండ్ లెవెల్లో. అట్లాంటిది ఇక్కడ క్రెడిట్ రాకూడదు. రెండోది, ఆ రుణాల మీద వడ్డీ సకాలంలో కట్టిన వాళ్ళ వడ్డీని ప్రభుత్వం కట్టింది. ఆ డబ్బులు అంటే వాళ్ళు కట్టేశాక ఆ డబ్బులు వీళ్ళకి వేసింది వెనక్కి, అంటే అది వాళ్ళకి ఉపయోగపడినట్టే కదా. అలాగే ఇదివరకు ఏ బండి పెట్టాలన్నా భారీగా డబ్బులు వసూలు చేసే దశ నుంచి ఇప్పుడు బళ్ళు ఎక్కడ పడితే అక్కడ వీధి బళ్ళతో వాస్తవంగా సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. ట్రాఫిక్ అడ్డొచ్చేసి ఒక్క విజయవాడలోనే చూడండి. ఇదివరకు రైతు బజార్ లోపల ఉంటే రైతు బజార్ బయట కొన్ని బళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఆ రోడ్డు మీద ఒక్క బండిని ఉండనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ రోడ్డు బ్లాక్ చేసేసారు. గవర్నర్ బంగ్లాకి వెళ్ళి రోడ్డు బ్లాక్ చేసేసి మొత్తం బళ్ళే, ఇటు పక్కన మెయిన్ రోడ్డు మీద బళ్ళే. అట్లాగే ఈట్ స్ట్రీట్లో బళ్ళు పొద్దునుంచి రాత్రి దాకా పెట్టేస్తున్నారు అక్కడే. టోటల్గా వీధి బళ్ళ వ్యాపారుల వలన ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు బాధపడుతున్నారు, పబ్లిక్ బాధపడుతున్నారు. కానీ ప్రభుత్వం ప్రోత్సహించేస్తుంది, వదిలేస్తుంది వాడు. పైగా ఈ డబ్బులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇదివరకు మళ్ళీ రోజువారీ వడ్డీలకి ఎక్కువ మంది ఇప్పటికీ జరగట్లేదని చెప్పను. ఇదివరకటితో పోల్చుకుంటే చాలా వరకు డిపెండెన్సీ తగ్గింది, కొంత తక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ స్టేజ్కి రాగలిగింది. అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చేసినటువంటిది. దాన్ని అదేమీ లేదు అని చెప్పడం అంటే మరి వాళ్ళ విచక్షణకు వదిలేయాలి.